వీళ్ళలో చాలామంది 10th క్లాస్ వరకు తెలుగు మీడియం చదువుకొని ఉంటారు. అండ్ వాళ్ళకైతే ఒక సర్టిఫికేట్ కావాలి, కానీ మనం అంటే ఫేస్ చేయగలుగుతామా, చదవగలుగుతామా, ఎగ్జామ్స్ వాళ్ళు రాయగలుగుతారనే డౌట్ ఉంటుంది. సో వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే అప్పటి వరకు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ విలేజెస్లో చదువుకొని వచ్చి ఒక ఓపెన్ యూనివర్సిటీ అన్నా కూడా అంటే వాళ్ళలో ఒక చదువు అనే ఒక భయం ఉండిపోతుంది కొంతమందిలో. సో వాళ్ళు ఈ 3 years ఎడ్యుకేషన్ ఎట్లా కంప్లీట్ చేయగలుగుతారు? మేము వారం ఆదివారాలు క్లాసులు పెడతారు. మాకున్న టీచర్స్ ఎవరు అంటే సెంట్రల్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, రాష్ట్రంలో ఉండే ప్రతి విశ్వవిద్యాలయంలో పనిచేసే అధ్యాపకులు మా పిల్లలకు బోధించే కౌన్సిలర్. సార్, బెంగళూరు నుంచి ఒక కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం, తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. హలో అండి. హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు మాల్తి అని. ఓకే, బెంగళూరు నుంచి చేస్తున్నారు. ఓకే ఓకే, చెప్పండి. ఓకే, సార్ ఉన్నారు, మీ డౌట్. టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉంది అమ్మా, మీరు చెప్పండి. చెప్పండి అండి. అది అడ్మిషన్ ఎట్లా ట్రై చేసేది అని యాజ్ పర్ పర్సెంటేజ్. అమ్మ, టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటే ఐటీఐ ఒక టెక్నికల్ ఎడ్యుకేషను, పాలిటెక్నిక్ ఒక టెక్నికల్ ఎడ్యుకేషను, ఇంజనీరింగ్ ఒక టెక్నికల్ ఎడ్యుకేషను. మేము ఓపెన్ యూనివర్సిటీలో ఈ 3 కోర్సులు కూడా లేవు. అవి రెగ్యులర్ కోర్స్ కాలేజీల్లో మాత్రమే ఉంటాయి. దానికి సంబంధించిన వెబ్సైట్లో చూస్తే మీకు ఆ డీటెయిల్స్ ఉంటాయి. మా యూనివర్సిటీలో ఆ కోర్సులు లేవు. ఇప్పుడు ఇక్కడ మీరు అన్నారు తెలుగు మీడియం అని. అంటే మనుషులకి అరే నాకు ఇంగ్లీష్ రాదేమో అని ఉంటుంది. మా కౌన్సిలర్స్ వాళ్ళని మోటివేట్ చేస్తారు, ధైర్యం నూరిపోస్తారు. అండ్ మేము అడిషనల్గా కావాలంటే క్లాసులు పెడతాం. ఇప్పుడు ఇంకొక రకమైనది అవుతుంది. ఇప్పుడు అది పూర్తిగా నిర్ణయం కాలేదు కాబట్టి ఇంకా ఇప్పుడు చెప్పలేము. కానీ కొంచెం రిమోట్ ఏరియాస్ నుంచి వచ్చే పిల్లల కోసం మేము ప్రత్యేక తరగతులు నిర్వహిస్తాం. వాళ్ళకి వాళ్ళల్లో ఉండేటటువంటి భయాన్ని పోగొట్టి వాళ్ళు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం కోసమని కౌన్సిలింగ్ లాగా మొత్తం ప్లాన్ చేస్తున్నాం. వాళ్ళకి సైకాలజిస్ట్లా లేకపోతే పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించినటువంటి మోటివేటర్సా వాళ్ళని తీసుకొచ్చి పెడతాం. డెఫినెట్గా విద్యార్థులు పోగొట్టడానికి ఒక ప్రణాళిక ఇప్పుడు రెడీ అవుతోంది. సార్, ఇంకా ముందు ఎలాంటి అవకాశాలు కల్పిస్తున్నారు? అంటే ఇప్పుడు మేము మా ప్రణాళిక ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచర్లకి ప్రత్యేకమైనటువంటి కోర్సులు పెట్టే ప్రణాళిక ఒకటి ఉంది. ప్రభుత్వం ఆ దగ్గర నిర్ణయం తీసుకుంది. మాకు ఆ బాధ్యత తప్పు చెప్తున్నారు, మేము అది చూస్తున్నాం. రెండోది, ఓపెన్ యూనివర్సిటీలో చేరిన ప్రతి విద్యార్థి నైపుణ్యాలని అభివృద్ధి చేసుకునే దిశగా మేము అడుగులేస్తున్నాం. ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి తలుపు తట్టాలి. మా స్లోగనే ఎడ్యుకేషన్ అట్ యువర్ డోర్ స్టెప్. మీ ముంగట్లో ఉన్నత విద్య అని. అందుకని ప్రతి ముంగట్లోకి ఇంకా డిజిటల్ యూనివర్సిటీగా మారుతున్నాం. మేము రూపాంతరం చెందబోతున్నాం. ఇప్పుడు ఆ ప్రాసెస్లో ఉన్నాం. ఇప్పటికే ఆన్లైన్ ఉంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ అడ్మిషన్స్, సర్టిఫికెట్ల కోసం ఆన్లైన్లో చేయటము, పేపర్ ఎవాల్యుయేషన్, ఆన్ స్క్రీన్ ఎవాల్యుయేషన్ చేయటం అనేది పెరిఫెరల్గా ఆన్లైన్ సర్వీసెస్ ఉన్నప్పటికీ కూడా టోటల్ డిజిటల్ యూనివర్సిటీ, దూర విద్య కాదు, డిజిటల్ విద్య ఆ వైపుకి వెళ్తే విద్యార్థికి ఇప్పుడు మొన్న మేము చైన్ లింక్స్, బ్లాక్ చైన్ అని ఒక టెక్నాలజీ టూల్ వాళ్ళతోటి మాట్లాడడం. మొన్న కాన్వకేషన్ అయింది సెప్టెంబర్ 30వ తేదీ. మా విద్యార్థుల సర్టిఫికెట్లు దానికి సంబంధించిందంతా బ్లాక్ చైన్లోకి వెళ్ళిపోతుంది. సో ఎనీ ఆర్గనైజేషన్, మీరు జాబ్కి వెళ్తారు, మా స్టూడెంట్ ఒక జాబ్ కోసం వెళ్తాడు, వెరిఫికేషన్కి మళ్ళీ మాకు రాసి మేము ఏదో చెక్ చేసి పంపించక్కర్లేదు. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తానే వాళ్ళకి అతను మా స్టూడెంటా కాదా, ఒరిజినల్ ఆ సర్టిఫికేట్ కాదా, కంప్లీట్గా డేటా అర్థమైపోతుంది. సో మేము ఆ దిశగా కూడా వెళ్తున్నాం. ఇంకా మొత్తం స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. సో ఎక్కడ ఓపెన్ యూనివర్సిటీ అనగానే వాళ్ళు బ్రైట్గా ఉంటారు అనేటట్టుగా మా విద్యార్థులను తయారు చేసే దిశగా మేము అడుగులేస్తాం.